నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. తీసుకుంటలేరని నేను అడుగుతున్నా. స్ట్రైట్ అవే 354 కేసు ఇది. అందరికీ తెలుసు. డైరెక్ట్ గా తిట్టిండు. వీడియో ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది. ఆ మహిళ పైన దౌర్జన్యానికి క్లియర్ గా వచ్చిండు. నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. అంటే హిందువులు ఎంత బలహీనంగా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలక్షన్స్ ముందు మాట్లాడితే హిందువుల పేరుపైన, హిందూ సమాజం పేరుపైన, హిందూ ధర్మం పేరుపైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఓట్లు అడుగుతున్నారంటారు. బరాబర్ అడుగుతామండి. హిందువులం మేము. రాముడి వారసులము. రాముడి పేరే పెట్టుకుంటాం. రాముడి ఫోటో పెట్టుకుంటాం. రాముడినే పూజిస్తాము. మీకు వచ్చిన నష్టం. మహిళలకు పెద్ద పీట ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఓల్డ్ సిటీ భాగ్యనగరపు నడిబొడ్డు గడ్డపైన ఇటువంటి దాష్టికానికి పాల్పడితే ఎందుకు తెలంగాణ సమాజం గాని, తెలంగాణ ముఖ్యమంత్రి గారు గాని, ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి సోకాల్డ్ సెక్యులర్ వాదులు కానివ్వండి, ఎందుకు నోరెత్తరని అడుగుతా ఉన్నాము. ఒకవైపు చూడండి ఏ విధంగా బూత్ క్యాప్చరింగ్ చేస్తా ఉన్నారు ఓల్డ్ సిటీలో. మీరు ఒకసారి చూడండి. హలో গোবিন্দ এইভাবে ক্যান্সেল করে 9 মিনিটের কত 47 ওটা তো বলছি না, এখন ভোট করছি না। যে কারণ 47 বলি। হ্যাঁ। আচ্ছা 970 হ্যাঁ কত 970 ঠিক আছে। Come on,